ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమైనట్టేనా? ఏమో పరిస్థితి చూస్తుంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న హడావుడి చూస్తుంటే నిజంగా ఒక్క రాజధాని అమరావతితోనే అన్ని సమస్యలకు చెక్ పెట్టినట్టే అని చెప్పినట్టే కనబడుతుంది. మొత్తం మీద నిన్న లోక్సభలో ఈరోజు రాజ్యసభలో అమరావతి బిల్లు పాస్ అవ్వగానే కూటమి నేతలు చేస్తున్న హడావుడి చూస్తుంటే ఇంకా ఇంతకు మించి ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఏముంది అన్నట్టుగానే ఉంది. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి కొంత కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేశారు. గత ఎన్నికల్లో 3 రాజధానుల అంశాన్ని తెర మీదకు తెచ్చి గత ప్రభుత్వ హయాంలో 3 రాజధానులుగా విశాఖపట్నం, అమరావతి, కర్నూలు ఇలా 3 రాజధానులుగా రాష్ట్రం మొత్తంగా ఒకవైపు కేవలం ఒక ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రం మొత్తంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే 3 రాజధానులు ప్రకటించామని, ఆచరణ సాధ్యం కాబట్టే మేము ఆ విధంగా చేసామని నిన్న వైఎస్ జగన్ స్పష్టం చేశారు. బహుశా ఆయన ఆ స్టాండ్లో ఉంటేనే బాగుండేదేమో. కానీ ఇప్పుడు నిన్న కొత్తగా మావిగన్ అనే ఒక సరికొత్త ప్రతిపాదనని తెర మీదకు తీసుకొచ్చారు. మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలను కలుపుకొని మావిగన్ అనే కొత్త పేరుతో రాజధానిని ప్రతిపాదించి ప్లాన్ బి కింద ఆంధ్రప్రదేశ్కి ఈ ప్రాంతంలో రాజధాని ఉంటే దాదాపుగా 30-35 లక్షల మంది ప్రజానీకం ఉంటారు. ఇక్కడ కొన్ని ప్రాజెక్టులు 10,000, 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అక్కడ తక్షణమే రాష్ట్రానికి అది గ్రోత్ ఇంజిన్గా మారుతుంది. కాబట్టి గతంలో వైజాగ్ గ్రోత్ ఇంజిన్గా చేయాలని భావించాను, కానీ అది సాధ్యపడలేదు. ఇప్పుడు నేను చెప్తున్న దాన్ని బట్టి ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న ఈ మావిగన్ ప్రాంతం ఏదైతే ఉందో ఇప్పుడు అమరావతి ప్రాంతానికి దాదాపుగా ఒక 25-20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కానీ ఇప్పుడు అమరావతి కూటమి ప్రభుత్వం చేస్తున్న అమరావతి ప్రతిపాదన గతంలో తీసుకున్న రైతుల నుంచి తీసుకున్న 34,000 ఎకరాలు, అలాగే ప్రభుత్వ ల్యాండ్ 20,000 ఎకరాలు, 54,000 ఎకరాలు సుమారుగా ఇప్పుడు చెప్తున్న ఈ మావిగన్కి సుమారుగా ఒక 15-20 కిలోమీటర్ల నుంచి దాదాపుగా ఒక 70-80 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు ఉంటుంది. అయితే కొత్తగా చంద్రబాబు మరో 20,000 ఎకరాలను ప్రతిపాదిస్తూ 20,000 ఎకరాలు అమరావతికి కావాలని యాడ్ చేస్తూ కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇన్ని ఎకరాలు గత 5 ఏళ్ల కాలంలో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకముందు 2014-19 మధ్య చంద్రబాబు కేవలం మాస్టర్ ప్లాన్ల కోసమే రకరకాల దేశాలు చుట్టి వచ్చారు తప్ప ఎక్కడ ఆచరణాత్మకమైన అమరావతిని రాజధానిగా నిలబెట్టే కార్యక్రమం ఎక్కడ చేయలేదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణ. అప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మాస్టర్ ప్లాన్ కోసం రకరకాల దేశాలు చుట్టొచ్చారు. 100 కోట్లు దుబారా ఖర్చు చేశారు. దుబారాగా కేవలం 5,000 కోట్లు మాత్రమే అమరావతిలో ఖర్చు పెట్టారు. సో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణ. మరోవైపు అంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతినే ఇక్కడ రాజధానిగా నిర్మించాలని ఇప్పటికే 70,000 కోట్లకు పైగా టెండర్లు పిలవటం, అందులో దాదాపుగా 47,000 కోట్ల రూపాయలు అప్పులు చేయటం, 47,000 కోట్లలో 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఇప్పటి వరకు చూసాం. అయితే ఈ ప్రస్తుతం మొదటి దశలో తీసుకున్న 50,000 ఎకరాలను అభివృద్ధి చేయాలంటేనే 1,00,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఇది రాష్ట్రంలో అప్పుల భారం దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మోస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మీద ఇది పెనుభారం కాదా? కేవలం ఇది 1,00,000 కోట్లకే పరిమితం అవుతుందా? దాదాపుగా 98,000 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీనికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతాయి? కేవలం మౌలిక సదుపాయాల కోసమే 2 లక్షల కోట్ల రూపాయలు తీసుకురావాలి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉందా? నిజంగా ఒక ఆంధ్రప్రదేశ్లో గ్రోత్ ఇంజిన్ లాంటి నగరం ఉందా? తెలంగాణలో హైదరాబాద్లో దాదాపుగా 1,00,000 కోట్లకు పైగా ఆదాయం ప్రతి ఏడాది అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ నుంచే వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో అటువంటి ఆదాయం ఇచ్చే నగరం ఏదైనా ఉంది అంటే అది కేవలం వైజాగ్ మాత్రమే. వైజాగ్ని కొద్దో గొప్ప డెవలప్ చేసుకుంటే అక్కడ మరిన్ని ప్రాజెక్టులు తీసుకొస్తే అది గ్రోత్ ఇంజిన్గా మారుతుంది. కానీ ఇక్కడ సంపదను అక్కడ దారపోస్తే అది గ్రోత్ ఇంజిన్గా మారటానికి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు పడుతుందనేది జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా అడుగుతున్న ప్రశ్న. దీని మీద కూటమి నేతలు కేవలం
రాజధాని చట్టబద్ధతకు సంబంధించి మాత్రమే వారు తమ విజయంగా చెప్పుకుంటున్నారు. కానీ తాము అమరావతిని ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని, ఎన్ని రోజుల్లో రైతులకు ప్లాట్లు ఇస్తామని ఆచరణ సాధ్యమయ్యే మాటలు మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత లేకుండా ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఐకానిక్ టవర్స్ పేరుతో దాదాపుగా 6-7 వేల కోట్ల రూపాయల టెండర్లు పిలిచిన చంద్రబాబు ప్రభుత్వం 40 అంతస్తుల్లో ఈ ఐకానిక్ టవర్స్ను నిర్మించాలని, 49 అంతస్తుల్లో నిర్మించాలని భావిస్తుంది. ఒక్కొక్క స్లాబ్కి మామూలు అపార్ట్మెంట్ 5 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టాలంటే ఒక్కొక్క స్లాబ్కి దాదాపుగా 21 రోజులు సమయం పడుతుంది. అలాంటిది 49 అంతస్తులు నిర్మాణం చేయాలంటే ఎన్ని నెలల సమయం పడుతుంది అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. 49 అంతస్తులు దాదాపుగా ఫౌండేషన్ పనులతో కలుపుకుంటే 50 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అదే అంటే తాత్కాలికమైన భవనాలని ఇప్పుడు ఏవైతే చెప్తున్నారో వాటి నుంచి శాశ్వత భవనాలుగా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఆ శాశ్వత భవనాల్లోనే నిర్వహించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ ఐకానిక్ భవనాలను టెండర్లు పిలిచామని చెప్తున్నారు. ఆ డిజైన్లకే 400 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ 50 నెలలు అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 22 నెలలు, మరో 36 నెలలు టైం ఉంది ఈ ప్రభుత్వానికి. అంటే ఈ ఐకానిక్ టవర్లు కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. పూర్తి స్థాయిలో ఇవి కంప్లీట్ అవ్వాలంటే 4 సంవత్సరాలు, ఖచ్చితంగా 3.5 నుంచి 4 ఏళ్ళు పడుతుంది. కూటమి ప్రభుత్వానికి ఉన్న సమయం కేవలం 3 సంవత్సరాలే కాబట్టి ఏదో కొద్దిగా కొన్ని ఫ్లోర్లు మాత్రమే స్లాబులు వేసి వాటిని కూడా కంప్లీట్ చేయకుండా వదిలేస్తారు. మరోవైపు మెయిన్ రోడ్లు మాత్రమే కంప్లీట్ చేసి రైతులకు ప్లాట్లు ఇవ్వరు. ఇది వైసీపీ నేతలు ప్రధానంగా చేస్తున్న ఆరోపణలు. దీని మీద కూటమి ప్రభుత్వం పాయింట్ టు పాయింట్ రైతులకి ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు, 29 గ్రామాల్లో రోడ్లు ఎప్పుడు వేస్తారు, అక్కడ మౌలిక సదుపాయాలు ఎప్పుడు కల్పిస్తారు, ఇప్పటికీ ఇంకా ప్లాట్లు ఇవ్వని రైతులకి ఏం సమాధానం చెప్తారని పాయింట్ టు పాయింట్ ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. చట్టబద్ధత రాగానే అమరావతి నిర్మాణం అయిపోదు, అది గ్రోత్ ఇంజిన్గా రాష్ట్రానికి మారిపోదు, అక్కడి నుంచి ఎటువంటి ఆదాయం రాదు. అమరావతి మీద ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి అనంతపురంలో కూలి పని చేసే వలస కార్మికుడి పొట్ట కట్టుకొని మరి ఇక్కడ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. శ్రీకాకుళంలో కార్మికుడు రోజువారీ కూలి పని చేసుకునే కూలివాడు కూడా అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చుని భరించాల్సి ఉంటుంది. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం నెత్తిన గుదిబండగా మారబోతుందా అమరావతి అనేదానికి ఒక స్పష్టమైన ఒక క్లియర్ కట్ ప్రణాళిక, క్లియర్ కట్గా మేము ఎన్ని రోజుల్లో అమరావతి నిర్మాణం కంప్లీట్ చేస్తాము, పరిపాలనా భవనాలు కంప్లీట్ చేసి అమరావతి రాజధాని నిర్మాణం కంప్లీట్ అయిందని ప్రకటించే అవకాశం ఎంతవరకు ఉందో కూటమి నేతలు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 50,000 ఎకరాల్లో డెవలప్ చేయటానికే నానా బాధలు పడుతున్న ఈ సమయంలో, వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు చేస్తున్న ఈ సమయంలో మరో 20,000 30,000 ఎకరాలు తీసుకోవటం అనేది నిజంగా అమరావతి రాజధానిగా కంప్లీట్ చేయడానికి, ఆ నిర్మాణాన్ని కంప్లీట్ చేయడానికి నిజంగా చిత్తశుద్ధి ఉందా కూటమి ప్రభుత్వానికి అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్న నేపథ్యంలో దీని మీద రాజధాని కడతారా, కేవలం పరిపాలనా భవనాలకే పరిమితం అవుతారా, లేకపోతే రాజధాని నగరాన్ని నిర్మించడానికి ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు తీసుకుంటుందో స్పష్టంగా చెప్పాలి. మరో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటాం, కూటమి ప్రభుత్వం విడిపోయే ఛాన్స్ లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తున్నారు. అమరావతి చట్టబద్ధత మీద పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా స్పందించాలి. రైతులకి ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు అనే దాని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. మరోవైపు ఈ పరిపాలనా భవనాలు 40 అంతస్తులు ఎన్ని రోజుల్లోగా కంప్లీట్ చేయగలుగుతారు? ఈ 47,000 కోట్ల కాక ఇంకా మరింతగా అప్పులు చేయాల్సి వస్తుందా? రేపు ప్రభుత్వం మారితే వచ్చిన ప్రభుత్వం ఇలా మావిగనని కొత్త ప్రతిపాదనలు చేస్తే అక్కడ కట్టే బిల్డింగ్స్ సగంలో ఆగిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇలా సామాన్యుల్లో చాలా రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.